బీర్ షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. మద్యం షాపుల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 90,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,620 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించారు. చివరి రోజున దరఖాస్తులు తీసుకునేందుకు అన్ని జిల్లాలకు కౌంటర్స్ ని ప్రొహిబిషన్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ డివిజన్ల వారీగా ఏర్పాటు చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,620 మద్యం దుకాణాలకు ఈరోజు దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో చాలామంది దరఖాస్తుదారులు ఆసక్తిగా వేయడానికి ముందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు మొత్తం 2,620 మద్యం షాపులకు 90,000కు పైగా, అంటే నిన్నటి వరకే దాదాపు మనకు 90,322 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ రోజుతో దరఖాస్తుల స్వీకరణ కొంత మెరుగ్గా వచ్చినట్లు కూడా సమాచారం. ఆ లిస్ట్ మరకాసేపులోనే వచ్చే అవకాశం ఉంది. మరొక 2,000 నుంచి 3,000 వరకు దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం 92,000 చిల్లర పాటు దరఖాస్తులు ఎక్సైజ్ శాఖ నూతన షాపులకు మొత్తం 2,620 షాపులకు గాను దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. ఈసారి అంటే గతంతో 2 లక్షల దరఖాస్తుల ఫీజు 2 లక్షలు ఉంటే ఈసారి 3 లక్షలు చేశారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో కొంత వెనుకడుగు వేశారు మొదట్లో. కానీ మధ్యలో మాత్రం ఇంకా ఆసక్తిగా ముందుకు వచ్చి దాదాపు 90,000కు పైగా దరఖాస్తులు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజుతో దాని గడువు ముగిసింది. మనం చూడొచ్చు, గతంలో 18వ తారీఖు ముగిసిన నేపథ్యంలో ఓబీసీ బంద్ ఉన్న నేపథ్యంలో అదేవిధంగా హాలిడేస్ కావడంతో ఒక్కసారిగా ఈ గడువు ఈ నెల 23 వరకు, అంటే ఈ రోజు వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజుతో గడువు ముగుస్తుందా, మళ్ళీ ఈ రోజుతో ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తుందా? ఎందుకంటే ఇప్పటికే 18 వరకు వేసినటువంటి దరఖాస్తులను స్వీకరణకు తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో 5 మద్యం వ్యాపారులు కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై రేపు హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 80,000కు పైగా, అంటే 18వ తారీఖు లోపే 80,000కు పైగా దరఖాస్తులు స్వీకరించారు. ఆ 80,000 నుంచి ఈ నెల 23 వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవద్దు, అంటే అప్పటి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 10,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై రేపు తెలంగాణ హైకోర్టు విచారించే అవకాశం ఉంది. మరోవైపు మద్యం దుకాణాలకు సంబంధించిన షాపులకు సంబంధించినటువంటి టెండర్లు ఈ రోజుతో దరఖాస్తుల స్వీకరణ ఈ రోజుతో కంప్లీట్ అవుతుందా, మళ్ళీ దీని రోజు రేపు మళ్ళీ ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తున్నా అనేది కూడా మరి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం. మొత్తం 90,000కు పైగా, అంటే దాదాపు ఈ రోజుతో నిన్నటి వరకు 90,322 దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజుతో మరొక 2,000 పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుతో ఈ యొక్క స్వీకరణ గడువు ముగిసినట్లే అని తెలుస్తుంది. మరి రేపు హైకోర్టు విచారించిన తర్వాత 18 నుంచి 23 వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన విషయంపై తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ సునీల్.